రైట్. కేసీఆర్తో భేటీ కావడానికి ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు ఎమ్మెల్సీ కవిత బయలుదేరి వెళ్లారు. జైలు జీవితం, అక్కడి పరిణామాలను వివరించనున్నారు. 10 రోజుల పాటు ఫామ్ హౌస్లోనే కవిత విశ్రాంతి తీసుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి, మొత్తానికి ఈరోజు ఎర్రవెల్లికి అంటే తండ్రి దగ్గరికి కూతురు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. జరిగినటువంటి అవమానాలు అలాగే కలిగినటువంటి అనుభవాలన్నింటినీ కూడా పంచుకునేటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది కదా? సునీల్, కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ కవిత తన నివాసం నుంచి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు బయలుదేరి వెళ్లారు. ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులంతా కూడా కలిసి అక్కడ వెళ్లారు. మధ్యాహ్నం లంచ్ కార్యక్రమంలో కేసీఆర్ తో కలిసి కవిత పాల్గొనబోతున్నారు. దాదాపు 166 రోజుల తర్వాత ఆమె హైదరాబాద్ కు బెయిల్ పై విడుదలై హైదరాబాద్ చేరుకున్నారు. నిన్న ఆమెకు ఘన స్వాగతం బీఆర్ఎస్ కార్యకర్తలు పలికారు. ఇంటికి వచ్చినటువంటి కవితకు ఆమె బంధుమిత్రులంతా కూడా స్వాగతం తెలిపారు, ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత కేటీఆర్ కు ఆమె రాఖీ కూడా కట్టారు. అంటే రాఖీ పండుగ రోజు ఒక భావోద్వేగమైన ట్వీట్ ను కూడా కేటీఆర్ చేశారు. తన చెల్లి తన పక్కన లేదు, రాఖీ కట్టే అనే విధంగా ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె రాగానే మొదటగా రాఖీ ఆమె కేటీఆర్ కు కట్టారు. ఆ తర్వాత ఈ రోజు ఫామ్ హౌస్ కి అయితే బయలుదేరి వెళ్లారు. ఫామ్ హౌస్ లో కేటీఆర్ తో భేటీ అవుతారు. 5 నెలల పాటు తన జైలు జీవితం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరిణామాలు, ఎలాంటి పరిణామాలు జైల్లో ఎదురయ్యాయి తనకు అనేటువంటి అనుభవాలన్నీ కూడా కేసీఆర్ తో పంచుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఏ రకమైన అవమానాలకు అక్కడ తనను గురి చేశారు అనేటువంటి అన్ని అంశాలను కూడా ఈ రోజు కవిత కేటీఆర్ కు వివరించబోతున్నారు. మొత్తంగా చూడండి, ఇప్పటికీ కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ చేరుకున్నారు. కేటీఆర్ మాత్రం తన వ్యక్తిగత పర్యటన నిమిత్తం అమెరికా బయలుదేరి నిన్న రాత్రే వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో మిగతా నేతలతో పాటు ముఖ్య పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా ఫామ్ హౌస్ కు చేరుకుంటున్నారు. మరి కాసేపట్లోనే కవిత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు చేరుకోబోతుంది. సునీల్. రైట్ చందు.